ఇంత మంచి సన్‌రైజ్ స్పాట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాను అస్సలనుకోలేదు. ఈ సన్‌రైజ్ స్పాట్ మా ఊర్లో ఉండడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. హలో మామ, నేను మీ హరి. ఇవాళ మన న్యాచురల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీరీస్‌లో డే 21. ఫెస్టివల్ ఇంటికొచ్చిందని చెప్పేసి మన జర్నీ స్టాప్ చేయకుండా ఇవాళ వాకింగ్ అయితే ఎళ్ళాను. ఊర్లో నుంచి బ్యారేజ్ వరకు అప్రాక్సిమేట్‌లీ 1.5-1.8 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే దారిలో నేను చదువుకున్న స్కూల్ అయితే ఉంటుంది. స్కూల్ చూసిన ప్రతిసారి నాకొకటే గుర్తుకొస్తుంది. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోదాం అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం స్కూల్ డేసే బాగుండేవనిపిస్తుంది. మనలో చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ బ్యారేజ్ వరకైతే వెళ్ళిపోయాను. బ్యారేజ్ అంటే సంగం బ్యారేజ్ అనమాట. బ్యారేజ్‌కి అవతల పక్క సంగం, ఇవతల పక్క మా ఊరుంటుంది. ఊరు నుంచి సంఘంకి ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాం గానీ, ఇంత మంచి స్పాట్‌ని ఎప్పుడు ఆగి చూసి ఎంజాయ్ చేసింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అయితే ఇంత నిదానంగా, పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నా ఈ స్పాట్‌ని. దాంతో పాటు సన్‌సెట్ స్పాట్ కూడా ఉంది. నాకు చాలా అంటే చాలా బా నచ్చింది ఈ ప్లేసు. ఇక్కడ కూర్చునే వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్ మామ. చూడ్డానికి ఎంత బాగుంది ఈ ప్లేస్‌ని. మనం చూడ్డానికి కూర్చొని ఈ ప్లేస్‌ని కొంచెం నీట్‌గా ఉంచుకుందాము. ఇంత మంచి ప్లేసెస్ మన ఊర్లో ఉన్నప్పుడు వాటిని మనమే కదా నీట్‌గా పెట్టుకోవాలి. ఇన్ని రోజులుగా చూస్తున్నా గానీ ఇంత డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసింది లేదు. ఎందుకో ఈ రోజు చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక అక్కడే కాసేపు అలా ఉండి ఇంక రిటర్న్‌లో వస్తూ ఈ పచ్చని పొలాల పైన సన్‌రైజ్ స్పాట్ చాలా అంటే చాలా అనిపించింది. వీటిని డైలీ చూసే వాళ్ళకి ఇట్లా ఏముందిలే అనిపించి ఉండొచ్చు. కానీ హైదరాబాద్, బెంగుళూరు వెళ్లి జాబులు చేసే వాళ్ళకి తెలుస్తుంది వీటి విలువ. వీటిని ఎంతలా మిస్ అవుతుంటాం. కనిపిస్తున్న ఈ చెట్టు పేరు ముండ్రలే అంటాము. ఈ చెట్టు మా ఊర్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. మా స్కూల్ డేస్‌లో ఈ చెట్టు పైన దెయ్యాలుంటాయని చెప్పి కథలు కథలుగా చెప్పుకుని భయపడేవాళ్ళమి. ఈ చెట్టు ఆకులతో పచ్చగున్నప్పుడు ఇంకా చూడడానికి చాలా బావుంటుంది. ఇంకా అలా ఇంటికొచ్చేసి నా రెగ్యులర్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే మామ, నిన్నటితో మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 500 ఫాలోవర్స్ అయితే రీచ్ అయిపోయాము. ఈ క్రియేటర్ జర్నీలో ఫస్ట్ మైల్‌స్టోన్ రీచ్ అయ్యాను. ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. థాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. నాకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళందరికీ. అది మామ, అందులో ఆ వీడియో నచ్చితే లైక్ సింబల్ దబ్బేసి ఫాలో చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.